హాయ్ హలో ప్రైజ్ ద లార్డ్. ఈరోజు పరిశుద్ధాత్మ స్వరం, టుడే హోలీ స్పిరిట్ వాయిస్. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడే ఒక అద్భుతమైన విషయాన్ని నేను చదువుతున్నాను, వినండి. జకర్యా గ్రంథం 4వ అధ్యాయము 7వ వచనంలో 2వ భాగంలో ఇలా రాయబడి ఉంది. గొప్ప పర్వతమా, జెరుబ్బాబేలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు? నీవు చదును భూమి వగుదువు, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకుని పెట్టించెను. విన్నర ప్రియదవజనమా, జెరుబ్బాబెలు యెరూషలేము యొక్క పట్టణంలో దేవుని ఆలయాన్ని కట్టడానికి సిద్ధపడ్డాడు. అయితే జెరుబ్బాబెలుకు ఎదురుగా ఒక గొప్ప పెద్ద పర్వతం నిలబడి ఉంది. ఒక గొప్ప పెద్ద పర్వతం నిలబడి ఉంది. ఈ జెరుబ్బాబెలు అనే వ్యక్తి ఆ పర్వతం ఎక్కటానికి నిరాకరించి ఒకే ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. అక్కడున్న జనములందరూ అదే మాట. ఇదిగోండి చూడండి, ఆ ఎదురుగా ఉన్నటువంటి ఆ గొప్ప పర్వతం కనపడితే వీరెందుకని కృప కలుగునుగాక, కృప కలుగునుగాక అని అంటున్నారు? కొద్దిసేపటి తర్వాత ఆ కృప కలుగునుగాక అని వారు అంటూ ఉండగా కొద్దిసేపటి తర్వాత ఆ గొప్ప పర్వతం, ఆ పెద్ద పర్వతం చదును భూమిగా మారిపోయింది. దేవునికి స్తోత్రం, ప్రైజ్ గాడ్. మీ జీవితాల్లో కూడా అనేకమైనటువంటి ఆటంకాలు గొప్ప పర్వతాల్లాగా జెరుబ్బాబెలు యొక్క గొప్ప పర్వతం అడ్డు వచ్చినట్లుగా, జెరుబ్బాబెలు మందిరం కట్టనివ్వకుండా ఆ గొప్ప పర్వతం అడ్డుగా వచ్చినట్లుగా మీ జీవితాల్లో కూడా కొన్ని పనులు అవ్వనివ్వకుండా, కొన్ని కార్యాలు జరగనివ్వకుండా పెద్ద పెద్ద పర్వతాలు మీ జీవితంలో అడ్డొస్తాయి. అవి ఏ శ్రమలైనా కావచ్చు, ఏ ఇబ్బందులైనా కావచ్చు, ఏ ఇరుకులైనా కావచ్చు. అప్పుడు మీరు పలకవలసిన మాట ఏంటో తెలుసా? మీరు అనవలసిన మాట ఏంటో తెలుసా? ఆ గొప్ప పర్వతాలను చూసి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఆ గొప్ప పర్వతాలను చూసి మీరు బెదిరిపోవాల్సిన అవసరం లేదు. ఆ గొప్ప గొప్ప శ్రమలను చూసి, ఆ భయంకరమైనటువంటి శ్రమలను చూసి మీరు కన్నీరు మున్నీరు అవ్వాల్సిన అవసరం లేదు. ఒకే ఒక్క మాట పలకండి. ఆ గొప్ప పర్వతాల వైపు చూసి, ఆ భయంకరమైన శ్రమల వైపు, ఆ ఎత్తైన శిఖరముగా అడ్డుగా ఉన్నటువంటి ఆ చిక్కుల వైపు చూసి ఒకే ఒక మాట, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక అంటే ఖచ్చితంగా ఆ గొప్ప పర్వతాలు, ఎత్తైన శిఖరాలు సదును భూమిగా మారిపోతాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ ఉదయం నుంచి మీరు ఇలా చేసి చూడండి. మీకు ఏ పర్వతం అడ్డుగా ఉందో, మీకు ఏ పర్వతం అడ్డు వచ్చిందో, మిమ్మల్ని ఏది శోధిస్తుందో, ఏ కార్యము జరగకుండా, దైవ కార్యము జరగకుండా ఏ పర్వతాలు వచ్చి నీ కళ్ళ ముందు, నీ బిడ్డల ముందు, నీ కుటుంబం ముందు నిలబడిపోయాయో, నీవు ఈ పగటి పూట కృప కలుగునుగాక, కృప కలుగునుగాక నన్ను పలుకుతూ ఉండగా ఆ పెద్ద గొప్ప ఆ పర్వతాలు చదును భూమిగా మారిపోతాయి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇంతకీ కృప కలుగునుగాక అంటే అర్థమేంటో తెలుసా? దేవుని సామర్థ్యం. కృప అనగా దేవుని సామర్థ్యం. నీవు కృప కలుగునుగాక, కృప కలుగునుగాక అని పలుకుతున్నప్పుడు దేవుని సామర్థ్యం నీ జీవితం మీదకు దిగి వస్తుంది. దేవుని సామర్థ్యం నీకు అడ్డుగా ఉన్న పర్వతముల మీదకు దిగి వచ్చి వాటిని చదును భూమిగా చేసి నిన్ను క్షేమంగా ముందుకు నడిపిస్తుంది. నీ కార్యాలను సఫలము చేస్తుంది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నీ చేతికి ఉదయం ఒక బలమైన ఆయుధాన్ని ఇస్తున్నాను. నీ నోటికి ఉదయం బలమైన ఆయుధాన్ని ఇస్తున్నాను. నీవు కృప కలుగునుగా కానీ పలుకుతా ఉండాలి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నువ్వు లెగిస్తున్నా అదే మాట పలకాలి. లెగిచిన తర్వాత నువ్వు పని చేస్తున్న అదే మాట పలకాలి. నువ్వు తింటున్న అదే మాట పలకాలి. నువ్వు తాగుతున్న అదే మాట పలకాలి. నీవు ప్రయాణము చేసి నీ డ్యూటీకి ఉదయం వెళ్తావు కదా, నువ్వు అదే మాట పలకాలి. ఏ మాట పాస్టర్ గారు? కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. ఇలా పలకటం ద్వారా ఏం జరుగుతుంది? కృప అనగా సామర్థ్యము, దేవుని సామర్థ్యం అన్నాను కదా. నువ్వు ఇలా పలుకుతూ ఉండగా దేవుని సామర్థ్యం నీలోనికి, నీ కుటుంబంలోనికి వచ్చి ఏం చేస్తుందో తెలుసా? నీకు ఆటంకముగా ఉన్న పెద్ద గొప్ప పర్వతములను చదును భూమిగా చేస్తుంది. నీకు అడ్డుగా ఉన్న పర్వతములను ర్యాప్చర్ చేసి పడేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీకు అడ్డే లేకుండా ఈ కృప చేస్తుంది. కాబట్టి ఈ ఉదయం మీకు అర్థమైంది, పరిశుద్ధాత్మతో నేను మాట్లాడుతున్నాను.
చెప్తున్నాను, నీవు కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక అని పలుకు. దేవుడు కార్యం చేయబోతున్నాడు. గాడ్ బ్లెస్ యూ. నేను ప్రార్థన చేస్తున్నాను, నాతో పాటు మీరందరూ ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, ఈ ఉదయం జరుబ్బాబేలు జరుబ్బాబేలు ముందుకు వచ్చినటువంటి ఆ గొప్ప పర్వతం గురించి మాతో మీరు మాట్లాడారు. జరుబ్బాబేలు చుట్టూ ఉన్న ప్రజలు కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక అంటే ఆ గొప్ప పెద్ద పర్వతం చదును భూమిగా మారిపోయింది. మా జీవితాల్లో కార్యాలు జరగకుండా ఎన్నో గొప్ప పర్వతాలు మా జీవితాన్ని కమ్ముకున్నాయి, ఎన్నో గొప్ప పర్వతాలు మాకు అడ్డుగా ఉన్నాయి. నిజమే, ఈ రోజు కూడా మేము కృప కలుగునుగాక, ఈ ఉదయం నుంచి మేము పలుకుతూ ఉండగా, ఈ మాట పలుకుతూ ఉండగా, నీ సామర్థ్యం మా జీవితాల మీదకి, నీ శక్తి, నీ ప్రభావం మా జీవితముల మీదకి వచ్చి మా ముందు ఉన్నటువంటి గొప్ప పర్వతమును చదును భూమిగా మార్చునుగా కానీ ప్రార్థిస్తున్నాను. ఈరోజు ప్రభును బలమైన పర్వతములను తొలగిస్తున్నావు. బలమైన పర్వతమును ర్యాప్చర్ చేస్తున్నావు. బలమైన పర్వతాలను నువ్వు తొలగించి దానిని చదును భూమిగా చేస్తున్నావు. నీకు స్తోత్రాలు ప్రభ. నీ బిడ్డల ఎడల కార్యములను త్వరపడి సఫలము చేసి అద్భుతం చేసి నడిపించమని, ఎవరెవరైతే దైవ వర్తమానాన్ని విన్నారో వారి కుటుంబాల మీద బలమైన ఆశీర్వాదాన్ని కుమ్మరించమని, యేసు పరిశుద్ధ జీవము శక్తి ప్రభావం కలిగిన నామములో ఈ దినచర్య అంత దీవనకరంగా ఉండునట్లుగా సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రియ దైవజనమా, ఈ వర్తమానం విని మీరు బలపరచబడి ఉన్నారని నేనైతే నమ్ముతున్నాను. అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నా దాకా పంపించండి. కామెంట్ ఏం పెడతారు? కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక అని 3 times టైప్ చేసి కామెంట్ పంపించండి. ఖచ్చితంగా గొప్ప పర్వతాలు చదును భూమిగా మారబోతున్నాయి. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. ఇదిగో ఇప్పుడే ఈ లింక్ని మీ కొలీగ్స్కి, మీ బంధువులకి, మీ స్నేహితులకి షేర్ చేస్తే వాళ్ళకి కృప వెళుతుంది. దేవుని దగ్గర నుంచి మీకు మేలు వచ్చేస్తుంది. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.